అధికారంలోకి రావటమే తరువాయ సూపర్ సిక్స్ను అమలు చేసే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి గ్యారంటీ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, కలిసి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రం దీనికి మేము హామీ ఇవ్వలేమని నైస్గా తప్పుకున్నారు. అంటే వారికి రాబోయేది వారికి తెలుసేమోననేటువంటి ఒక సందేహం. సరే, అది ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఊహకందనటువంటి మెజారిటీతో 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికి 8 మాసాల పరిపాలన పూర్తయింది. ఇచ్చిన హామీలను ఏమైనా నెరవేర్చారు అంటే 1% కూడా హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి. నెరవేర్చకపోతే నెరవేర్చకపోయారు, నెరవేరుస్తాను పలానా తారీఖు నుంచి అని చెప్పగలుగుతున్నారంటే అది చెప్పటం లేదు. ఏం చెప్తున్నారంటే సుమారుగా ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి మేము ఇంకా ఈ హామీలను నెరవేర్చేటటువంటి ప్రశ్న ఉద్భవించదు అనేటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే నీతి ఆయోగ్ రిపోర్టు మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా చెప్పేశారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు, అన్ని వ్యవస్థల్ని కూడా భ్రష్టు పట్టించారు, కాబట్టి ఆదాయాలు లేవు, అప్పులైపోయాయి, కాబట్టి నేను ఇచ్చిన హామీలను నెరవేర్చలేను అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు.